ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 490వ భాగం 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం. ఇప్పుడు కర్మ బంధాన్ని కలగజేస్తుంది, జన్మకు హేతు అవుతుంది, జన్మకు కారణమవుతుంది. కాబట్టి కర్మ చేయరాదు అనేటువంటి వాళ్ళకి కొట్టినట్టు సరి అయిన సమాధానాన్ని 12వ శ్లోకంలో చెప్తున్నారు స్వామి. ఏమంటున్నారు? అనిష్టమిష్టం మిశ్రంచ త్రివిధం కర్మణః ఫలం భవత్యత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్ అంటున్నారు స్వామి. అర్థమేంటి దీని అర్థం? కర్మఫలం త్యాగం చేయనటువంటి మనుషులు చేసేటువంటి కర్మఫల త్యాగం చేయని మనుషుల యొక్క కర్మలకు 3 రకాలైనటువంటి ఫలాలు ఉంటాయి. ఎవరు? కర్మ ఫలత్యాగం చేయని వారికి. అర్థమైందా? అటువంటి వారు చేసేటువంటి పనులకు 3 విధాలైనటువంటి ఫలాలు ఉంటాయి. అవేవయ్యా అంటే మంచి చెడు మిశ్రమ కర్మలు అన్నమాట. ఇష్ట అనిష్ట మిశ్రమ కర్మలు. మంచి కర్మలు, చెడు కర్మలు, మిశ్రమ కర్మలు అనే మిశ్రమ, మంచి ఫలితాలు, చెడు ఫలితాలు, మిశ్రమ ఫలితాలు. అర్థమవుతుందా? 3 రకాలైన ఫలితాలు ఉంటాయి ఎవరికి? కర్మఫల త్యాగం చేయని వారికి అన్నమాట. అయితే మరణానంతరం అయినా సరే వాళ్ళు వీటిని అనుభవించే తీరాలి. ఇప్పుడు కాలంలో అయితే ఇప్పుడే అనుభవిస్తుంటారనమాట. కానీ ఒకవేళ పరమాత్మ యొక్క ఆ నియతి ప్రకారం ఇప్పుడే అనుభవించేటట్టు చేస్తాడు. తర్వాత మరణానంతరం అయినా కూడా ఇవి వదిలిన బాణాలు అవేమీ వదలవన్నమాట. అవి అనుభవించే తీరాల. అతను చేసిన మంచికి తగిన పుణ్యాన్ని అనుభవించాల్సిందే, చెడుకు తగిన పాపాన్ని అనుభవించాల్సిందే, మిశ్రమ కర్మలకు తగిన ఫలితాన్ని కూడా అనుభవించాల్సిందే. అర్థమవుతుందా? ఇప్పుడు అయితే ఇది ఒక రకం. అయితే కర్మఫల త్యాగం చేసినటువంటి కర్మయోగులు ఉన్నారు. ఇంకొక రకం. కర్మఫలం త్యాగం చేయని వారికి 3 ఫలాలు ఉంటాయని చెప్పాం. అయితే కర్మఫల త్యాగం చేసిన కర్మయోగులు వాళ్ళకి అసలు కర్మఫలాలు అనేటివి ఉండవు. వాళ్ళు అసలు ఏ విధంగానైనా సరే, ఏ కాలంలోనైనా సరే ఆ ఫలాలను అనుభవించి తీరాల్సిన అవసరమే ఉండదన్నమాట. కర్మఫల త్యాగం చేసిన వాళ్ళు. త్యాగం చేయని వాళ్ళు మాత్రం ఆ 3 రకాల ఫలాలని ఎప్పుడైనా సరే అనుభవించి తీరవలసిందే. ఇప్పుడు ఇష్టఫలము, అనిష్ట ఫలము, మిశ్రమ ఫలము అనుకున్నాం కదా. మంచి కర్మలు, ఇష్ట కర్మలకి ఇష్ట ఫలము, అనిష్ట కర్మలకు అనిష్ట ఫలము, అదేవిధంగా మిశ్రమ కర్మలకు మిశ్రమ ఫలము. 3 రకాలైనటువంటి ఫలాలు ఉంటాయి కర్మఫలాలు. ఎవరికి? కర్మఫల త్యాగం చేయని వారికి. అది మనం మర్చిపోకూడదు. ఏంటి ఇష్టఫలాలు? స్వర్గలోకము, శివలోకము, ఇంద్రలోకము, ఆ లోకము, ఈ లోకము, ఇవన్నీ మరణానంతరం లభిస్తాయి. అదేవిధంగా ఇహ జీవితంలో ఈ ప్రపంచంలో రకరకాల భోగాలన్నీ అనుభవించవచ్చు. ఇవన్నీ ఇష్టఫలాలు అన్నమాట. ఇకపోతే అనిష్ట ఫలాలు ఏంటి? మంచి బాగా పుణ్యమే ఉన్నట్లయితే అకౌంట్లో ఏమవుతావు? దేవతా జన్మలు అవుతావు. అక్కడ దేవతా జన్మలు అన్నీ కూడాను భోగ జన్మలు, హాయిగా భోగాన్ని అనుభవిస్తూ ఉంటాయన్నమాట. అనిష్ట కర్మలు కనుక అనిష్ట ఫలితాలను ఇచ్చినప్పుడు అంటే పాపం అన్నమాట. దీనివల్ల ఏమవుతుంది? నరక, తిర్యగ్ జన్మాదులు వస్తాయి. తిర్యగ్ జంతు జన్మలు, నరక జన్మలు, పశు జన్మలు వస్తాయన్నమాట. అర్థమవుతుందా? ఏవి? అనిష్ట ఫలాల వల్ల. లేకపోతే అవి హీనమైనటువంటి పశు జన్మలను ఎత్తి హీనమైనటువంటి జీవితాలను జీవించాల్సి వస్తుంది అనిష్ట ఫలాల వల్ల. 3వది ఏంది? మిశ్రమ ఫలాల వల్ల. సుఖం దుఃఖం సుఖము దుఃఖము 2 కలిసినటువంటి మిశ్రమ ఫలాలు వలన ఏ జన్మ వస్తుంది? మనుష్య జన్మ వస్తుంది. చెప్పేది ఏంటంటే పూర్తి పాపకర్మ వలన దేవతా జన్మ
పశు జన్మలు, పూర్తి పుణ్యకర్మల వల్ల దేవతా జన్మలు, మిశ్రమ కర్మల వలన మానవ జన్మలు వస్తాయి. ఈ ఫలాలు కర్మిష్ఠులైనటువంటి భోగులకు తప్పవు. కర్మఫల సన్యాసం చేయనటువంటి కర్మిష్ఠులైనటువంటి భోగులకు ఈ ఫలాలు తప్పవు. ఎప్పుడైతే భోగం మీద ఆసక్తి ఉంటుందో ఇటువంటి భోగాసక్తుడు ఫలితాన్ని అనుభవించి తీరాల్సిందే. భోగం మీద ఆసక్తితో చేసేటువంటి పనికి వచ్చేటువంటి ఫలితాన్ని ఖచ్చితంగా అది అనుభవించి తీరవలసిందే. ఒకవేళ ఇప్పుడు ఈ లోకంలో అనుభవించుకున్న చనిపోయిన తర్వాత పరలోకంలోనైనా వాటిని అనుభవించాల్సి ఉంటుంది, అనుభవించి తీరవలసిందే. అయితే ఈ 3 రకాల ఫలాలు, ఇప్పుడు చెప్పబడినటువంటి 3 రకాల ఫలాలు నిజమైన ఫలాలు కోరేటువంటి వాళ్ళు అంటే ఈ భోగజీవులు నిజమైన త్యాగులు కాదు కదా. కాబట్టి నిజమైన త్యాగులు కాదు. ఇవన్నీ కూడా ఈ భోగ ఫలాలన్నీ ఎవరికి వస్తున్నాయి? అజ్ఞానులకే వస్తున్నాయి. కర్మఫల సన్యాసం చేయనటువంటి అజ్ఞానులకే వస్తున్నాయి. త్యాగులైన సన్యాసులకి కాదు, నిజంగా త్యాగం చేసినటువంటి సన్యాసులకు కాదు ఈ భోగ ఫలాలు. భోగ ఫలాసక్తితో చేసేవాడికి మాత్రమే ఈ ఫలాలు అన్నమాట. ఏంటి ఫలాలు? 3 ఫలాలు. జాత్యాయుర్భోగాలు అంటాను. జాతి, జన్మ పుట్టడం, ఆయుష్, భోగం. 3 పుట్టడం, ఆయుష్, భోగం అన్నమాట. ఇవి ఈ కర్మలకి ఫలితాలన్నమాట. అయితే ఈ 3 ఏది పుట్టడము, అదేవిధంగా ఆయుష్, భోగం అనేటువంటి 3 ఫలితాల్లో ముఖ్యమైన ఫలం ఏంటంటే భోగం అన్నమాట. భోగం మెయిన్. భోగాన్ని అనుభవించే కోసం, భోగాన్ని అందించే కోసం పుట్టుక, ఆయుష్ వచ్చిందనమాట. కాబట్టి ఇప్పుడు భోగం ఎవరు భోగాసక్తుడైతే వాడికి భోగం మీద, భోగం అందించే కోసం జన్మం వస్తుంది, ఆయుష్ వస్తుంది. వాడు భోగమే ఆసక్తుడు కానప్పుడు, భోగం ఆసక్తిగా వాడు కర్మలు చేయనప్పుడు, అంటే కర్మఫల సన్యాసాన్ని పూర్తిగా వదిలినప్పుడు, భోగమే నిరాధారం అయిపోతే, భోగమే లేకపోతే భోగం అనుభవించడానికి కావలసినటువంటి ఆయుష్ కానీ పుట్టడం కానీ ఉండదు. కాబట్టి నిజమైనటువంటి ఆ సన్యాసులకి, త్యాగులైనటువంటి ఆ సాత్విక ఆ సన్యాసులకి ఆ భోగమే వాళ్ళు కోరటం లేదు. కాబట్టి వాళ్ళకి జన్మ ఉండదు, ఆయుష్ ఉండదు, వాళ్ళు కర్మాతీతులు. అటువంటి వారు జనన మరణ సంసారానికి అతీతులుగా ఉంటారు. ఆ జనన మరణ సంసారానికి అతీతంగా ఉండేటువంటి ఈ రకమైన వాళ్ళు పరమార్థ సన్యాసులు. వీళ్ళు నిజమైనటువంటి పరమార్థ రూప సన్యాసులు. కాబట్టి ఏం చెప్తున్నారు ఇక్కడ ఈ శ్లోకంలో స్వామి మనకంటే, అయ్యా సుఖకరమైంది, దుఃఖకరమైంది, సుఖ దుఃఖాలు రెండునూ కలిసిందైనటువంటి 3 రకాలుగా కర్మఫలాలు ఉంటాయి. కర్మఫలాలు 3 రకాలు: సుఖకరాలు, దుఃఖకరాలు, సుఖ దుఃఖకరాలు. అర్థమవుతుందా? కర్మఫలం త్యాగం చేయనటువంటి వాణిని ఇవి మరణానంతరం వరకు కూడా వేధిస్తాయా? మరణం తర్వాత కూడాను అవి అనుభవించే తీరాలి. వాడు స్వర్గంలో కానీ నరకంలో కానీ అనుభవించే తీరాలి. ఇక్కడ తప్పించుకుని పోయినా అక్కడ పైన స్వర్గంలో అయినా పుణ్యాలు వాడు అనుభవించాలి, నరకంలో అయినా ఆ పాపాలను వాడు అనుభవించాలి. అంతేగాని నేను పోయినామంటే కుదరదు. అక్కడైనా సరే వాడు అనుభవించే తీరాలన్నమాట. అయితే కర్మఫల త్యాగం ఎవరైతే చేస్తారో వారిని ఈ కర్మఫలాలు ఏమీ చేయవు, ఏమీ చేయలేవు. వాడు ఎక్కడ ఏ లోకంలోనైనా వాడిని వెంటాడమన్నమాట ఈ ఫలాలు. కాబట్టి కర్మ ఎవరికి బంధం కలిగిస్తుంది అన్నది మనకి ప్రశ్న అయితే, దానికి అందరికీ కాదు అనేది సమాధానం అన్నమాట. ఫలాపేక్షతో చేసేవాళ్ళకి, అభిమానంతో చేసేవాళ్ళకి, కర్తృత్వ బుద్ధితో, కర్తృత్వం అంటే ఏంటి? నేను చేస్తున్నాను అనే భావం అన్నమాట. కర్తృత్వ బుద్ధితో చేసేవారికి కర్మ బంధంగా పరిణమిస్తుంది. అంతేగాని అసంగంగా, నిష్కామంగా, ఫలాపేక్ష రహితంగా ఆచరించేటువంటి వాడిపై కర్మ ఏ రకమైన బంధాన్ని కలుగజేయదు. ఆ విషయమే ఈ 12వ శ్లోకంలో స్పష్టంగా చెప్పాడు స్వామి. ఏమని చెప్పాడు? అనిష్టం ఇష్టం కాదు, ఇష్టం ఇష్టమైంది, మిశ్రమం ఇష్టాల మిశ్రమైంది. ఈ విధంగా కర్మ చేయడంలో 3 రకాలైనటువంటి ప్రవర్తనలు ఉన్నాయి అర్జున.
భవతి అత్యాగినాం అంటున్నాడు. కర్మఫల త్యాగాన్ని విడనాడని వారికి, కర్మఫల సన్యాసం చేయని వారికి వారిపై వీటి ప్రభావం ఉంటుంది. కానీ కర్మఫల సన్యాసం చేసిన వారిపై ఈ కర్మఫలాల యొక్క ప్రభావం ఏ విధంగానూ ఉండదని క్లియర్గా మనకి 12వ శ్లోకంలో స్వామి చెప్పారు. రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం. అంతవరకు సెలవు. ఓం సర్వ